ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో మనమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నందుకు దేవునికి వందనములు చెల్లించుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనం ప్రకారము, యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా ఆయన దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తముతోడనియు బాహుబలముతోడనియు యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేనియ్యను, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్యులు తాగరు. ఈ మాటలను బట్టి దేవునికి ఎంతగానో వందనములు. గొప్ప వాగ్దానంతో ఈ రాత్రి మనల్ని నిద్రలోనికి పంపిస్తున్న దేవాది దేవునికి వందనములు. మనం నిద్రించకముందు దేవుని వాక్యమును ధ్యానించి ఆ వాక్యమును పట్టుదలతో విశ్వాసంతో పట్టుకొని మనము ధ్యానపూర్వకంగా నిద్రించినప్పుడు మనం ఎంతో విశ్రాంతిగా పడుకోగలుగుతాము. మరి ఎంతో చక్కటి క్షేమకరమైన నిద్రను మనం పొందుకోగలుగుతాము. విశ్వాసులను పట్టుదలతో ఎడతెరిపి లేకుండా ప్రార్థించమని ఆజ్ఞాపించే ఈ వాక్యంను బట్టి దేవునికి వందనములు. అవును, ఆయన మనల్ని, పౌలు గారు కూడా ఏం చెప్తున్నారంటే, పట్టుదలగా ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి. అంతేకాకుండా మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దేవుడు యెరూషలేమును పూర్తిగా పునరుద్ధరించి దానిని భూమి మీద ఒక గొప్ప నగరముగా, పట్టణముగా, ప్రశంసనీయమైనదిగా చేసే వరకు ఆయనకు విశ్రాంతి ఇవ్వవద్దని విజ్ఞాపన చేసేవారిని యెషయా భక్తుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానాలు నెరవేరడం చూడడానికి మరి తప్పకుండా ఎడతెగక ప్రార్థించే ఆ ప్రార్థన యొక్క శక్తిని మనము అర్థం చేసుకోగలము. ఇది దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్తూ ఉన్నది. నిరంతరము ప్రార్థించాలి. ఆయనకు విశ్రాంతి వద్దు అంటే అది దేవుణ్ణి వేధించడం అని కాదు, కానీ అలుపెరుగని మన ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు. అలుపెరుగని మన విశ్వాసాన్ని, ధైర్యమైన పట్టుదలను, దానిని దేవుడు చూసి మనకు వాగ్దానము నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానం నెరవేర్చడని కాదు, ఆయన మనకు దేవుడు మనకి ఏదైనా ఒక వాగ్దానం చేశాడంటే దానిని తప్పక నెరవేరుస్తాడు. అయితే మనము ఎడతెగక ప్రార్థించడం దేవుని చిత్తం. అది దేవుని చిత్తం పూర్తిగా నెరవేర్చబడాలంటే మనం నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనము ముందు వచనంలో ఒక దేవుడు కావలికర్తలను ఉంచి ఉన్నాడు కదా ప్రాకారముల మీద. అంటే వారంతా కూడా ప్రార్థించడానికి మెలకువగా ఉండేవారు. మనం కూడా మన వారి కొరకు మనం చక్కగా ప్రార్థించాలి. ప్రార్థనలో మెలకువగా ఉంటూ మన ప్రజలను పునరుద్ధరించాలి. దేవుడు చేసిన వాగ్దానాలను ఆయనకు నిరంతరము జ్ఞాపకం చేయాలి. యెరూషలేమును ఒక స్తుతిగా స్థాపించాలి. అంటే మన జీవితంలో కూడా మనము దేవుని ఎడల ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండడమే దేవునికి ఇష్టమైనటువంటి విషయం. మన జీవితంలో ఎప్పుడు కూడా ఏదైనా పొందుకోవాలన్నా మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఏదైనా పొందుకోగలుగుతాము. దేవుడు కృతజ్ఞత గల వారి ఎడల ఎంతో శ్రద్ధ చూపిస్తాడు. ఆయన అలాంటి వారిని ఇష్టపడతాడు. మరి మనము ఆ విధంగా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎడతెగక ప్రార్థించడం దేవుని చిత్తం. మన అవసరతలన్నిటిని కూడా కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి తీసుకొని వెళ్తూ ఆ విధంగా మనకున్నటువంటి సమస్యలను తీర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి మనము ఈ రాత్రి నిద్రించేటప్పుడు ఆ విధంగా ధ్యానిస్తూ ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడ, కృపామయుడ, నీకు వందనములు. దేవా, నీవు చేసిన అద్భుత కార్యములను బట్టి నీకు వందనములు. దేవా, నీవెంతో గొప్ప దేవుడు మా ప్రభా. ఈ దినమంతా మమ్మల్ని ఎంతగా కాపాడి మా ప్రతి మాట, తలంపు, క్రియలు అన్నిట్లో కూడా నీ యొక్క కాపుదలను ఇచ్చినందుకు నీకు వందనములు. తండ్రి దేవా, మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చి ఉన్నారు. మా పనులన్నింటినీ జయప్రదంగా చేయించి ఉన్నందుకు వందనములు. దేవా, ఈ రాత్రి వేళ మా అపరాధములను క్షమించమని అడుగుతున్నాము. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా,
నువ్వు దయతో కరుణతో మమ్మల్ని నడిపించమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం. మా ప్రార్థనలు అంగీకరించమని వేడుకొంచున్నాము. ఎవరైతే కష్టాలలో ఉన్నారో వారి కష్టాలన్నీ తీర్చండి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళను స్వస్థపరచండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళకు, తీవ్రమైన అనారోగ్యంలో ఉన్న వారికి అందరికీ కూడా స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. ముఖ్యంగా ఎంతోమంది వెంటిలేటర్పై ఉన్నారు, ఐసీయూలలో ఉన్నారు తండ్రి. వాళ్ళందరినీ కూడా మీరు కరుణించమని ప్రార్థిస్తున్నాం. దేవా ప్రభ, కుటుంబాలలో శాంతిని సమాధానం అనుగ్రహించండి. మా ప్రభ, వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించి వారు నీ దయ అందులో, మనుషుల దయ అందులో వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ఎవరెవరైతే నాయన అనేక కొరతలు కలిగి ప్రార్థిస్తూ ఉన్నారో వారి ప్రార్థనలన్నీ కూడా అంగీకరించి తప్పక వారికి జవాబు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఎంతోమంది ప్రభా అనేక సమస్యల నిమిత్తం పోరాడుతూ ఉన్నారు. అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు తండ్రి, ఇంకా వివాహములు కుదరలేదని, సంతానం కలగలేదని, రకరకాల సమస్యలతో మరి కృంగుదలతో ఉంటూ నిన్ను అడుగుతున్నారు తండ్రి. ప్రతి ఒక్కరికి వారి వారి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, యవన బిడ్డలను దీవించి వారు చక్కగా చదువుకున్నట్లుగా, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా తండ్రి, వారు ఏ విధంగా కూడా కృంగిపోకుండా, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నందుకు కృంగిపోకుండా వాళ్ళని మీరు కాపాడమని ప్రభా, చదువు పైన శ్రద్ధ కలిగి ఉండడానికి సహాయం చేయండి. అపవాది శోధనలు ఎదుర్కోకుండా మీరు సహాయం చేయండి. మా తండ్రి దేవా, మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను మీరు దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించండి తండ్రి. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎవరైనా కృంగుదలలో ఉన్నట్లయితే వారిని మీరు కనికరించి క్షేమకరమైనటువంటి ఆ బిజినెస్ చక్కగా నడుస్తున్నట్లుగా వారికి ఆలోచనలు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి అనారోగ్యంతో ఉన్న వారిని బట్టి ఎవరైతే ఏ కుటుంబంలో అయితే ఎక్కువగా ఆందోళన ఉందో ఆ ఆందోళనంతా తొలగించమని కూడా ప్రార్థిస్తున్నాము. ఆర్థిక అవసరతలను తీర్చండి. ఈ రాత్రి సమయంలో ఎవరెవరైతేనైనా మరి డ్యూటీలు చేస్తున్నారో, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, మరి ఇంకా ఎంతోమంది సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు ప్రభా, లాంటి వారిని అందరినీ కూడా కనికరించి వారిని ఓపికతో, సహనంతో పనిచేయనట్లుగాను, అలాగే అప్రమత్తతతో ఉండినట్లుగాను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి. ఈ రాత్రి సమయంలో ఎవరైతే శ్రమలు అనుభవిస్తూ కష్టంలో ఉన్నారో, మరి ఎవరైతే అన్యాయానికి గురైన వారు, అక్రమాలకు గురైన వారు ఉన్నారో, నిస్సహాయాలుగా నిరాశ్రయులుగా ఉన్న వృద్ధులు, అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. వారందరిని బట్టి కూడా నేను ప్రార్థించి అడుగుతుంటున్నాను. సహాయం చేసి వారికి అందరికీ మీ యొక్క కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. దేవా ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాము. వారి కొరకు ప్రార్థిస్తున్న వారి కుటుంబ సభ్యులను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరించే దేవుడు. వ్యసనములకు బానిసలు ఎంతమంది నాయన భయంకరమైన రీతిలో జీవిస్తున్నారో వాళ్ళని కూడా మీరు మార్చి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి, మరి ఎవరైతే ఈ రాత్రి సమయంలో నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళను మీరు దర్శించండి తండ్రి. వారికి ఉన్న సమస్యలు, ఏ సమస్య వల్ల వారికి నిద్ర పట్టడం లేదో, ఏ దుఃఖము, ఏ బాధ, ఏ వేదన వారిలో ఉన్నదో దాన్ని తొలగించండి. మా ప్రభా, వారి హృదయంలో సంతోషము, సమాధానం నింపండి. సంతోషకరమైన ఆత్మను నింపండి ప్రభా. క్షమాపణ గుణాన్ని వారికి అనుగ్రహించినాను. వారు మరి నెమ్మదిగా నీ వాక్యంని ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయమని, మంచి నిద్రతో వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, ఈ పగలంతా మేము చేసిన ప్రతి పనిని మీరు ఆశీర్వదించినందుకు వందనములు. రేపటి దినమున మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించినందుకు వందనములు దేవా. ప్రతి పనిని కూడా నీ చిత్త ప్రకారంగా జయప్రదంగా నడిపించమని, మేము చేసిన ప్రణాళికలన్నీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో మేము ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు తండ్రి, మా పైన నీ యొక్క సురక్షితమైన రెక్కల నీడను ఉంచండి. ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా కాపాడండి తండ్రి. మా ప్రాణములు, శరీరంలో, ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఎలాంటి రాత్రి కలిగే భయాలు లేకుండా,
ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపరుగు కాటులు లేకుండా మమ్మలను కాపాడి మంచి నిద్రతో మమ్మల్ని దీవించండి. విశ్రాంతిగా నిద్రించి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.